వెల్కమ్ టు ది లియో. కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ వైసీపీ మంత్రి, ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి. సర్వేపల్లి నుంచి గతంలో ఎమ్మెల్యే కూడా పోటీ చేసి గెలిచాడు. ఇప్పుడు ప్రస్తుతానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతిలో గతంలో ఓడిపోయినటువంటి వ్యక్తి. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి అనగానే మనలో చాలామందికి ఏం గుర్తొస్తుందంటే కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ కేసులు గుర్తొస్తాయి. ఎందుకనంటే అదేంటో విచిత్రంగా ఏ క్రిమినల్ విషయంలోని ఏ కేసులోని జరగనటువంటి చేష్టలన్నీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులోనే జరుగుతాయి. మీరు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక ఫోర్జరీ, అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పి ఈయన మీద ఒక కేసు అయితే ఫోర్జరీ కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. ఆ విచారణ సందర్భంగా ఆ కోర్టులో ఫైల్స్ మిస్ అయ్యాయి. ఎలా మిస్ అయ్యాయి అంటే చిత్తు కాగితాలు ఏరుకునేవాడు, అంటే లేదా ఒక దొంగ కుక్కలు మురిగాయంట. కుక్కలు మొరగటంతో భయపడి కోర్టులో పరిగెట్టారంట. కోర్టులో పరిగెట్టి అక్కడ ఉన్నటువంటి ఈ ఫైల్స్ తీసుకుని వాళ్ళు ఎటో వెళ్ళిపోయారంట. కోర్టులోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ ఫైల్స్ తీసుకుని ఎందుకు వెళ్ళిపోతాడు అంటే ఒక రకంగా చిత్తి కాగితాలో వేరుకునేవాళ్ళు లేదా వేరే ఎవరో రోడ్ల మీద తిరిగేవాళ్ళు ఆ దొంగతనం చేశారని అప్పట్లో పోలీసులు తేల్చేసి చెప్పారు. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మంత్రిగా ఉన్నాడు కాబట్టి. అయితే ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఇంతకంటే ముందు ఇంకో హిస్టరీ కూడా ఉంది. చాలామందికి ఇది తెలియకపోవచ్చు. 2014 ఎన్నికల సమయంలో కల్తీ మద్యాన్ని పంచారు. ఆ కల్తీ మద్యం తాగటం వల్ల అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురై అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరితే ఈ వ్యవహారాన్ని అప్పుడు గెలిచినటువంటి ఆ టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది, సిఐడికి అప్పగించింది. సో దీని మూలాలన్నీ లాగితే ఏమైంది, పంచిన వాళ్ళు ఏం చెప్పారు, మాకేం తెలియదండి, కాకాని గోవర్ధన్ రెడ్డి పంచమంటే మేము పంచాము, మేము ఎన్నికల్లో భాగంగా పంచాము తప్ప మాకేమీ తెలియదు అన్నారు. దీని మీద మరింత లోతైన విచారణ చేస్తే అప్పు అనే ఒక వ్యక్తి ద్వారా కల్తీ మద్యాన్ని తెప్పించి దాని మీద ప్రముఖ బ్రాండ్ల లేబుళ్ళు వేసి పంచారు. కానీ అది వాస్తవానికి మద్యం కాదు, అత్యంత హానికరమైనటువంటి ఒక ద్రవం లాంటిదని చెప్పి తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చారు. దీని మీద ఛార్జ్ షీట్ కూడా వేశారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ మిస్ అయ్యాయని చెప్పి 2018లో కోర్టు గుర్తించింది. అంటే కేసు ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకు మారింది. ఆ సమయంలో చూస్తే అందులో ఏమీ లేవు, మొత్తం మిస్ అయిపోయి ఉన్నాయి, కాగితాలన్నీ మిస్ అయ్యి ఉన్నాయి. సో వెంటనే కోర్టు అలర్ట్ అయ్యి ఏం చేసింది, సిఐడికి అప్పగించింది. ఈ మిస్ అయిన మొత్తం కూడా రికవరీ చేసి మళ్ళీ సేకరించాలంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే సిఐడి దీని మీద డీప్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. కానీ కరెక్ట్గా ఇది జరిగే టయానికి ఎన్నికలు వచ్చాయి. 2018 చివరిలో ఇది జరిగితే 2019లో ఎన్నికలు వచ్చాయి, మనందరికీ తెలుసు. తర్వాత ఎప్పుడైతే వైసీపీ పార్టీ గెలిచిందో, ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచాడో, ఎప్పుడైతే మంత్రి అయ్యాడో, ఏదైతే కోర్టు ఈ మిస్ అయిన ఫైల్స్ అన్ని రికవరీ చేయమందో అది మరుగున పడిపోయింది. 5 ఏళ్ల పాటు దాన్ని ఊసేయలేదు. ఎందుకంటే వీళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి దాన్ని తొక్కి పెట్టారు, బయటికి రానివ్వాల. ఈ సమయంలోనే ఈయన మంత్రిగా ఉన్న సమయంలో, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఫోర్జరీ ఫైల్స్ కూడా మిస్ అయ్యాయి. మరి అందుకనే నేను అంతే, కాకాని కేసు విషయంలోనే ఫోర్జరీ ఫైల్స్ ఎందుకు మిస్ అవుతున్నాయి అంటే యాదృచ్ఛికంగా జరుగుతుందా లేదా దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా? సో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎప్పుడైతే 2018లో మరుగున పడిపోయిందో ఈ కల్తీ మద్యానికి సంబంధించిన ఫైళ్ల మిస్సింగ్ కేసుని తిరిగి సిఐడి అయితే ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించింది. ఎలా మిస్ అయ్యాయి, ఎవరి పాత్ర ఉంది, ఎవరు దీని మీద ఇది చేశారు, గతంలో మొన్న మిస్ అయినటువంటి ఫోర్జరీ ఫైల్స్కి అంటే ఆ తరహాలోనే ఇది మిస్ అయిందా, ఈ రెండిట్లో కూడా ఒకరి పాత్రే ఉందా ఏంటి అనేది తేల్చడానికైతే సిఐడి ఇప్పుడు రంగంలోకి అయితే దిగింది. దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. బేసిక్గా మనం చాలా రకాలు చూస్తాం. కోర్టులను తప్పుదోవ పట్టించే వాళ్ళు ఉంటారు, లేదా తప్పుడు సాక్ష్యాలను సృష్టించి కోర్టులో ప్రవేశపెట్టే వాళ్ళు ఉంటారు. ఇలా చాలామందిని చూసుంటాం మనం. కానీ ఏకంగా ఫైల్స్ మిస్ అవ్వటం అనేది మాత్రం ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుల్లో మాత్రమే జరుగుద్ది, ఎవరి కేసుల్లోనూ జరగదు. మరి అదేంటో విచిత్రం. సరే, ఏదో ఒకటి జరిగిందంటే యాదృచ్ఛికంగా ఎక్కడో ఈయన ప్రమేయం లేకుండా జరిగిందని కొట్టిపడేయచ్చు. కానీ పదే పదే జరిగిన ఘటనే మళ్ళీ జరుగుతుందంటే ఏంటి అర్థం, నాకు అర్థం కాల. సో మరి దీన్ని యాదృచ్ఛికంగా ఎలా కొట్టిపడేయగలదు? కాకాని ఫైల్స్ మిస్సింగ్. 2014 నాటి కల్తీ మద్యం పంపిణీ కేసులో నెల్లూరు కోర్టులో కీలక ఫైళ్ల అదృశ్యం. 2018 చివరిలోనే గుర్తించిన బెజవాడ ప్రత్యేక కోర్టు 2019లో వైసీపీ గెలవడంతో కేసు మూలకు. తాజాగా ఫైళ్ల గల్లంతు విషయం వెలుగులోకి. దీంతోపాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మీద కూడా కేసు ఉంది. ఎందుకంటే అక్కడ కూడా ఇలాగే కల్తీ మద్యాన్ని పంపిణీ చేశారనే ఉద్దేశంతో ఆయన మీద కూడా ఒక 6 కేసులు, కాకాని మీద ఒక 4 కేసులు అయితే అప్పట్లో
నమోదయ్యాయి. అదేం వింతో కానీ మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై పలు నేరారోపణలతో కోర్టుకెక్కిన కేసుకు సంబంధించిన ఫైళ్లు వరుసగా అదృశ్యమవుతున్నాయి. సురక్షితమైన న్యాయస్థానం నుంచి కాకాని కేసులకు సంబంధించిన ఫైళ్లు మాయం కావటం పట్ల విస్తుపోతున్నారు. 2023లో కాకానిపై మాజీ మంత్రి ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక కేసు వేశారు. దానికి సంబంధించి ఇంకొక మరో వార్త కూడా చూద్దాం. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెట్టిన ఫోర్జరీ సంతకాల కేసుకు సంబంధించిన ఫైళ్లపై దొంగలు పడ్డారు. ఇది వైసీపీ ఉన్నప్పుడు జరిగింది. అప్పట్లో ఇది చిత్తి కాగితాలు ఏరుకునే వారు చేసిన చిల్లర దొంగతనంగా పోలీసులు లెక్క తేల్చారు. 2014 ఎన్నికల సమయంలో కాకానిపై నమోదైన కల్తీ మద్యం కేసుకు సంబంధించిన ఫైళ్లలోని కీలక డాక్యుమెంట్లు అదృశ్యమైనట్టుగా తాజాగా వెలుగులోకి చూసింది. 2018 చివరిలోనే విజయవాడలోని ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని గుర్తించింది. అదృశ్యమైన కీలక డాక్యుమెంట్లను తిరిగి భర్తీ చేసే పనిని అప్పట్లో సిఐడికి అప్పగించింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో కేసును మూలపడేసింది. 5 ఏళ్లు పట్టించుకోలేదు. గతేడాది కూటమి ప్రభుత్వం రావడంతో కేసులో మళ్లీ కదలికి వచ్చింది. ప్రస్తుతం సిఐడి అధికారులు కాకాని కల్తీ మద్యం కేసుకు సంబంధించిన అదృశ్యమైన కీలక డాక్యుమెంట్లను తిరిగి భర్తీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. కాకాని కేసుల్లో ఎవరి ప్రమేయం లేకుండా సాధారణంగా జరిగిన మిస్సింగా లేక వ్యూహాత్మకంగా జరుగుతున్న మిస్సింగ్లా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏంటి కేసు నేపథ్యం అనేది పరిశీలిస్తే నేను ఇందాకే చెప్పినట్టుగా 2014 ఎన్నికల సమయంలో సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయ నాయకులు పంపిణీ చేసిన మద్యం తాగి వందల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎక్సైజ్ అధికారులు రంగంలో తిరిగి మద్యం పంపిణీ చేసిన వారిని పట్టుకుని ప్రశ్నించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మద్యం సరఫరా చేశారని, ఆయన గెలుపు కోసం తాము పంపిణీ చేశామని వారంతా విచారణలో చెప్పారు. దీంతో కాకానితో పాటు మద్యం పంచిన కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో కావలి నియోజకవర్గంలో అక్కడి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ 2 చోట్ల ఇద్దరి నాయకుల అత్యంత సన్నిహితులైనటువంటి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, మన్నెమాల సుకుమార్ రెడ్డిలపై కూడా కేసులు నమోదు చేశారు. ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో దీన్ని లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తే తేలింది ఏమంటే, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గోపాలకృష్ణ అలియాస్ అప్పు అనే వ్యక్తి ద్వారా కల్తీ మద్యాన్ని తీసుకువచ్చి పంచారని తేల్చారు. ప్రముఖ కంపెనీల లేబుళ్లు అతికించి ప్రజలకు పంపిణీ చేశారని, ఇది చాలా హానికరమైన మద్యమని ల్యాబ్ పరీక్షలు కూడా నిర్ధారించారు. 2017లోనే దీని మీద ఛార్జ్ షీట్ కూడా వేశారు. ఈ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత నెల్లూరు కోర్టులో కాకానిపై 4, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై 6 కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2018లో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం విజయవాడలోని ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కేసులను అక్కడకు బదలాయించారు. ఈ సమయంలో మిస్ అయినాయి. నెల్లూరు కోర్టు నుంచి నాడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విజయవాడలోని ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులు పరిష్కరించే ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ఇక్కడికి బదిలీ చేసినప్పుడు పరిశీలిస్తేనే డాక్యుమెంట్ మిస్ అయ్యాయి. అప్పుడు విజయవాడకు చెందిన ప్రత్యేక కోర్టులో దీన్ని అసలు కేసు ఏంటో చూద్దామని ఓపెన్ చేస్తే అందులో ఫైల్స్ మిస్సింగ్. అప్పుడు వెంటనే సిఐడికి ఇచ్చింది. దీంట్లో కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయి, ఎలా మిస్ అయ్యాయి, ఎందుకు మిస్ అయ్యాయి అని తేల్చి మిస్ అయిన మొత్తాన్ని కూడా రికవరీ చేయాలని చెప్పింది. ఇది 2018 చివరిలో. అంటే 2019 రాగానే ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిపోయింది, మనందరికీ తెలుసు. ఎప్పుడైతే వైసీపీ గెలిచిందో దాన్ని పూర్తిగా పక్కన పడేశారు. సో ఏం మిస్ అయ్యాయి అనేది కూడా మీరు రఫ్గా ఒకసారి ఇక్కడ చూస్తే సిపి నెంబర్ 5617లో A1గా ఉన్నటువంటి A1 రిమాండ్ రిపోర్ట్ మిస్ అయింది. A2 సరెండర్లో పిటిషన్ మిస్ అయింది. A6గా ఉన్నటువంటి వ్యక్తి బెయిల్ బాండు, అలాగే రిలీజ్ ఉత్తర్వులు మినహా మిగిలిన డాక్యుమెంట్లు అన్నీ మిస్ అయినాయి. A7కి చెందినటువంటి మెమో, పీటీ వారెంట్తో పాటు మిగిలిన పత్రాలు మిస్ అయినాయి. అలాగే A8కి సంబంధించిన బెయిల్ బాండు, వారెంట్ తప్ప మిగిలిన అన్ని పత్రాలు కూడా మిస్ అయ్యాయి. ఇలా అన్నిట్లో కూడా ఒక్క దాంట్లోనే కాదు, షూరిటీ బాండ్లు మిస్ అయ్యాయి, క్యాష్ బాండ్లు మిస్ అయ్యాయి, పోలీసులు సమర్పించినటువంటి కీలక డాక్యుమెంట్లు మిస్ అయ్యాయి. సో ఇలాంటివన్నీ కూడా వాటిల్లో మిస్ అయ్యాయి. అది కూడా పోనీ ఒకవేళ ఫైల్ పోయిందనుకోండి, మొత్తం పోవాలా. ఒక ఫైల్ పోతే ఫైల్లో అన్నీ పోవాలా. కానీ ఫైల్లో ఏదైతే కేసుని ఇంపాక్ట్ చేస్తుందో అవి మాత్రం పోయాయి, మిగిలినవి పోలా.
మరి ఇది యాదృచ్ఛికంగా జరిగిందని ఎలా అనుకుంటాం? సో ఏది ఏమైనా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మెడకైతే బలంగా ఉచ్చు బీసుకోబోతుంది. పాత ఆల్రెడీ ఇప్పుడు ఫోర్జరీ ఫైళ్లకు సంబంధించి ఏదైతే వ్యవహారం ఉందో ఇది నడుస్తున్న తరుణంలోనే పాత కేసు కూడా ఇప్పుడు తిరగదోరటం, అది కూడా ఫైల్స్ మిస్ అవ్వడం అనేది అత్యంత తీవ్రమైన నేరం కాబట్టి అసలు దీని వెనక ఎవరి ప్రమేయం ఉందనేది ప్రస్తుతం పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, ఏదో నిన్ను కొడతాను అది ఇది అని చెప్పి ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాజాగా మరో కేసు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అయితే బుక్ చేయడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగటంతో అసలు విషయం అయితే బయటపడే అవకాశం ఉంది. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, దీని వెనక ఎవరు హస్తం ఉందా అనేది మాత్రం తేలాల్సి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.